ఓం నమో వెంకటేశాయ. కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఈ వీడియోలో తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే పరమాద్భుతమైన తిరుప్పావడ సేవను గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము. ప్రతి గురువారము తిరుమల ఆనంద నిలయంలో మూల విరాట్ సన్నిధికి దగ్గరలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు జరిగే పరమాద్భుతమైనటువంటి తిరుప్పావడ సేవ లేదా అన్నకూటోత్సవము భక్తులకు ఒక దివ్యానుభూతిని కలిగిస్తుంది. శ్రీవారి ఆభరణములు తొలగించి కర్పూర త్రిపుండ్రనామాన్ని సగభాగం వరకు తగ్గించి నేత్రములు కనిపించే విధంగా నేత్ర దర్శన అలంకారం చేస్తారు. ఇది ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి విషయం ఈ ఆర్జిత సేవలో. అలాగే ఈ సమయంలోనే భక్తులకు బహు చక్కగా స్వామివారి నిజ రూప దర్శన భాగ్యం కలుగుతుంది. అంతేకాదు కమలాక్షుని కన్నులు పూర్తిగా కనిపించే నేత్ర దర్శనం, నిజరూప దర్శన భాగ్యం మహదానందభరితంగా ఉంటుంది. పోతనామాచ్యుల వారు చెప్పినట్టు కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని పైన చోట్కులు చోట్కులు అన్నట్లు అద్భుతంగా ఉంటుంది. అసలు తిరు అంటే మంగళం, మంగళప్రదం అన్నమాట. అలాగే పావడము అంటే వండినటువంటి ధాన్య రాశిని ఒక ఆకారములో ఉంచి కుప్పగా అంటే ఒక రాశిగా ఉంచి స్వామికి అర్పించటం అన్నమాట. అందువల్ల దీనిని తిరుప్పావడ సేవ అంటారు. ఏనాడో బ్రహ్మాది దేవతల కోరికల మేరకు కలియుగంలో మానవుల కొరకు ఆదివరాహ క్షేత్రమైనటువంటి తిరుమలలో వెలిసినటువంటి శ్రీనివాసుడు యథాతథమైన నేత్ర దర్శనం మనకు అందించి ఆయనను మనం వీక్షించడం మహాపుణ్య ఫలం, భక్తుల అదృష్టం. శ్రీవారి తిరుప్పావడ సేవలో పాల్గొంటే భక్తులకు అన్న సమృద్ధి కలుగటమే కాకుండా ఈ లోకంలో పాడి పంటలు అభివృద్ధి చెందుతాయని చెప్పి వెంకటేశ్వర మహత్యం ఎంతగానో తెలియజేసింది. అలాగే ఏ విధమైనటువంటి ఆభరణములు లేకుండా నిరాడంబర స్వరూపములో కేవలం ఒక ధోవతి, వల్లెవాటు పంచ, మెడలో కంఠెలు, నొసటన సన్నని నామము ఈ స్వామివారికి ఉంచుతారు. ఆపై పచ్చకర్పూరంతో స్వామివారికి బుగ్గన చుక్క పెడతారు. తర్వాత మెడలో ఒక అద్భుతమైనటువంటి బంగారు మంగళహారం వేస్తారు. శిరస్సు చుట్టూ చక్కగా చుట్టినటువంటి పరిమితం బహువందంగా ఉంటుంది. అలాగే బంగారు శంఖ చక్రాలకు కర్ణములకు హారములు వేసి చక్కగా నేత్రపర్వంగా అలంకరిస్తారు. కాళ్లకు కడియాలు, స్వామివారి దివ్య పాదములకు బంగారు తొడుగులు అలంకరించి తలుపులు తీస్తారండి. అప్పుడు దీనిని సడలింపు అంటారు. ఎంత అందంగా ఉంటాయంటే ఆ పాదాలు. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేషమత్త చిత్త మేరీతి నిరుతంబు చేరనేర్చు అంటాడు కదా పోతన. అంత అద్భుతంగా ఆ పద్యం కూడా గుర్తొస్తుంది. తర్వాత ఇదైనాక మరొక అద్భుతం ఏంటంటే అక్కడ ఆచార్య స్వాముల వారు, వేద పండితులంతా కూడా మన చెవులకు ఇంపుగా వేద మంత్ర పఠనం, అష్టోత్తర శతనామావళి, తర్వాత శ్రీనివాస గద్యం చదివి పులిహోర నివేదన చేస్తారు. సుమారుగా 6 బస్తాలు అంటే 6 మూటలు అంటే ఇప్పటి లెక్క చెప్పాలంటే సుమారుగా 450 కేజీల నుంచి 500 కేజీల బియ్యాన్ని పులిహోరగా వండి శ్రీవారికి ఎదురుగ్గా బంగారు వాకిలికి ముందర ఒక పెద్ద శిఖరం మాదిరిగా ఈ పులిహోరను ఒక రాశిగా ఏర్పాటు చేస్తారండి. ఈ రాశిని తిరుప్పావడం అంటారు. అలాంటి ఆకారంలో ఒక స్తంభాల ఆకారంలో ఒక పిరమిడ్ ఆకారంలో వాటిని అన్నింటి అమర్చి వాటి మీద పూలమాల నుంచి బహు చక్కగా స్వామివారికి నివేదన చేస్తారు. ఈ రాశి స్వామివారి దృష్టికోణంలో పులిహార మీద ఎదురుగ్గా పడుతుందండి. అదే సమయంలో స్వామివారికి ఇంకా అక్కడ రకరకములైనటువంటి జిలేబీలు, వడలు, అప్పాలు, మురుకులు ఇవన్నీ ఉంచి స్వామివారికి బహు చక్కగా మంత్ర పఠనంతో మహానివేదన చేస్తారు. కాబట్టి
ఇలాంటి తిరుప్పావడ సేవలో భక్తులు స్వామివారిని నిజరూప దర్శనము, నేత్ర దర్శనము చేసుకొని తన్మయత్వం చెందుతారన్నమాట. ఆ తర్వాత భక్తులకు నేత్ర దర్శనం అయినాక, నిజరూప దర్శనం అయినాక ఈ ప్రసాదాలంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆచారము పద్ధతుల ప్రకారం భక్తులకు అందిస్తారు. ఇది పరమాద్భుతమైన సేవ, అందరూ కూడా చూసి తరించవలసిన సేవ. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.